ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనువారు కొందరే అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఎంటర్ బై ద నారో గేట్, ఫర్ ద గేట్ ఈజ్ wide and their way is easy that leads to destruction, and those who enter by it are many. For the gate is narrow and the way is hard that leads to life, and those who find it are few అని వ్రాయబడింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇరుకు ద్వారమున ప్రవేశించమని బైబిల్ చెప్తుంది. విశాల మార్గము పోయినట్లయితే అది మనకు నాశనముకు పోతుందని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆ విధంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం గాక. ఆమేన్.